సిద్ధు జొన్నలగడ్డ అయితే ఎక్సలెంట్. అంటే ఇందులో ఒక రాక్ కంటెంట్ మీద, ఒక ఆర్మీ కంటెంట్ మీద, పోలీస్ కంటెంట్ మీద సినిమా తీశాడు. కానీ ఆయన అయితే ఏం తగ్గలేదు. అంటే ఆయన చేసే రొమాన్స్ కింద ఉంది. కానీ తర్వాత సినిమాని ఆయన ఎలా ముందుకు లాక్కెళ్ళాడు అనేది మనం చూడొచ్చు. అది ప్రకాష్ రాజ్ గారు ఒక 25 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఇందులో చూస్తే. అంటే అంత బాగా చేశారు. ప్రకాష్ గారు పెద్దవారు అయిపోయిన ఈ మధ్య చాలా సినిమాలు కూడా లేడు ఆయన కదా, ఇందులో ఉన్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారి మీదే డైలాగ్స్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో దూరటం కొంచెం చేయడం జరుగుతుంది కదా. ఇందులో కూడా ప్రకాష్ రాజ్ గారిని వెనకాల అంటూ ఉంటారు, వీడు పక్కోటి పప్పులు ఏళ్ళు పెట్టి వాసన చూసే రకం అని ప్రకాష్ రాజ్ గారికి డైలాగులు వస్తూ ఉంటాయి పక్కన. అంటే కొంచెం ఆయన కూడా అంటే అన్నింటిలో కొంచెం వెళ్తూ ఉంటాడు కాబట్టి అయింది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ గారు అయితే ఒక చాలా అంటే నైస్. అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ కాదు, ఇప్పుడు నేను జాక్ భాస్కర్ అంటాను ఖచ్చితంగా. సార్ మీరు జాక్ భాస్కర్ని పెట్టుకుని పేరు, ఇంకా బొమ్మరిల్లు అయితే ఛానల్ అయిపోయింది కాబట్టి చాలా బాగుంది. ఒక సిద్ధు జొన్నలగడ్డని ఒక లవ్లీ ఒక రొమాన్స్ బాయ్ నుంచి ఈ కంటెంట్కి తీసుకొచ్చారంటే చాలా యూ గ్రేట్ సార్. ఈ మధ్యకాలం మీ కొడుకు అంటే సినిమా కొంచెం యావరేజ్ అయింది, కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సార్, సూపర్. ఒక యూత్కి సరిపడా మెసేజ్, ఒక అమ్మాయిలకి ఏంటి అంటే అన్నీ కావాలి, అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఈ జాక్ అనమాట. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ శుక్రవారంతో పోల్చుకుంటే ఒక మంచి సినిమా చూస్తామని నాకు అయితే అనిపిస్తుంది. కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. దీనికి జాకం కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. అసలు ఏం బాగాలేదన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. చాలా అసలు ఏంటంటే ఒక తన పర్ఫార్మెన్స్ తప్ప, హీరో పర్ఫార్మెన్స్ తప్ప ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వీళ్ళు ఎందుకు ఈ సినిమా తీస్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అవుట్పుట్, అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా జీరో. స్టోరీ వీళ్ళు కొంచెం ట్రై చేశారు, కొంచెం లేదంటే ఒక కామెడీ ట్రై చేశారు. అటుగా గిటుగా మధ్యలో ఉండిపోయింది సినిమా. ఎక్కడ అటు సాటిస్ఫాక్షన్ లేదు, ఇటు సాటిస్ఫాక్షన్ లేదు, కంప్లీట్ డిజాస్టర్ అనిపించింది. తను ఎందుకు అంత బాగా వాడుకోలేదు అనిపించింది. తన రెగ్యులర్ యాక్టింగ్, తన రెగ్యులర్ క్యారెక్టర్ అయిపోయింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు తన క్యారెక్టర్ అనేది. సార్ ఎక్కడ మేబీ క్లైమాక్స్ ఏదైనా ట్విస్ట్ పెడతారేమో, ఒక గూఢచారి లెవెల్లో ఒక ఏదైనా ట్విస్ట్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ లెవెల్లో అసలు ఏం లేదు, కంప్లీట్గా జీరో. అండ్ సాంగ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ ఏంటంటే సాంగ్స్లో మూవీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు మంచి పడుకోవచ్చు అన్న, అది తప్ప దేనికి యూజ్ అవుతుంది సాంగ్స్ అయితే. ఓన్లీ ఫ్యాబ్లో నేరో సాంగ్ ఒక్కటి కొంచెం స్క్రీన్ మీద బాగుంది. మిగతా 2 సాంగ్స్ అసలు డిజాస్టర్ సాంగ్స్ అవి, అసలేం బాలేదు. రేటింగ్ 1.5 వచ్చన్న. నార్మల్గా ఉందండి. నార్మల్గా డీజే టిల్లు అని అంట హీరోకి. నేను ఆయన మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చిండే, చాలా నార్మల్గా ఉంది. అసలుకి సాంగ్స్ కూడా పెద్ద గుర్తుపెట్టుకునే అంత ఏం లేదు. ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఎప్పుడు అంత రెగ్యులర్ పాకిస్తాన్ హీరోది పట్టుదల అట్లా చూపిస్తారు, కానీ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ వైష్ణవి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు. చాలా తక్కువ రోల్ ఉంది ఆమెది. ఉన్నంత వరకు బాగానే కనిపించింది స్క్రీన్ లో, బ్యూటిఫుల్ గానే ఉంది, చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ మళ్ళీ సేమ్ టిల్లు క్యారెక్టర్ నే రెప్లికేట్ చేశారు అంటున్నారు. అంటే డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది, బట్ స్టిల్ స్టోరీ పెద్ద డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. వైష్ణవి. సో వైష్ణవి క్యారెక్టర్ ఎందుకు నీకు బాగా నచ్చింది? నువ్వు పెద్ద ఫ్యానా? సో వైష్ణవి డాన్స్ బాగా నచ్చిందా, యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుందా. సో ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వైష్ణవి సినిమా మొత్తం? బాగుందా? బేబీ సినిమాలో బాగుందా, ఈ సినిమాలో బాగుందా వైష్ణవి? ఈ సినిమానా? సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా ఈ సినిమా చూడమని? ఓకే. ఇంకా వైష్ణవి తప్ప ఇంకేది నచ్చలేదా మీకు సినిమాలో? సిద్ధు టిల్లు సినిమా నువ్వు చూడలేదా? నీకు చూసినావా? మరి నీకు టిల్లు కన్నా వైష్ణవి బాగా నచ్చిందా? ఎందుకు? వైష్ణవి ఇష్టమా మీకు? ఓకే సూపర్. అసలు 100% హై పిక్ వెళ్ళిపోయింది. డీజే తిల్లు కుమ్మేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే వచ్చింది. కాకపోతే ఇంకా ఏదో చిన్న లోపమైనా కూడా అసలు ఈ సినిమా 100% సక్సెస్. కొద్దిగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కానీ స్టోరీ అందరికీ అర్థమైద్ది, ఏమి కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఆ చిన్న జాబ్ గురించి ఇదన్నీ అనేది కొంచెం కానీ హైలైట్. బట్ సేమ్ మళ్ళీ టిల్లు క్యారెక్టర్ తీసుకొచ్చారు అంటున్నారు చాలా మంది. టిల్లు క్యారెక్టర్ కాదు, డిఫరెంట్. దాని మూవీకి దాన్ని చూసిన వాళ్ళు దీన్ని చూసినా 2 వేరే. కాకపోతే ఇరగదీశాడు ఈసారి. జొన్నలగడ్డ ఇరగదీశాడు.
ఓకే 100% సక్సెస్. మూవీ అయితే చాలా చాలా అనిపించింది. భాస్కర్ గారు కంబ్యాక్ ఇచ్చారనిపించింది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు క్వశ్చన్ ఏంటంటే లైక్ మూవీ ఆడియన్స్కి అర్థం కాలేదు అనేది. ఏంటంటే జొన్నల సిద్ధు గారిని లైక్ ఒకటే లైక్ కామెడీ జానర్లో బాగా చూసేవారికి అది అనేది అర్థం కాలేదన్నమాట. ఏదైతే బాగా సినిమా మాత్రం చాలా బాగుందండి. కామెడీ వైజ్ బాగుంది. యాక్షన్ అనమాట, మెయిన్ వచ్చేసి యాక్షన్. ఏదైతే మనం చేయలేము అనేది ఒక మనిషి తలుచుకుంటే చేయలేదు, ఈ జాబ్ రాదు అని అంటే లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి. టిల్లు క్యారెక్టర్ అయితే ఏది లేదండి. మైట్ బి ఆ పంచెస్కి మైట్ బి అలా అనిపిస్తుండొచ్చు, కానీ లైక్ ఏదైతే లైక్ ప్రకాష్ రాజ్ గారికి మళ్ళీ సిద్ధు గారికి మధ్యలో కన్వర్జేషన్లో ఆ టైంలో లైక్ ఆ పంచెస్ ఉన్నాయి కదా. ఏంటంటే మనం టిల్లు క్యారెక్టర్ టిల్లు 1 చూసాం, టిల్లు 2 చూసాం, బాగా నవ్వుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అంతకుమించి టిల్లు జానర్లోనే ఉన్నాడని కాదు, హీస్ కంప్లీట్లీ ఆ జానరే కాకుండా లైక్ యాక్షన్ జానర్ కూడా బాగా చేశారండి అసలు. అంటే హ్యూమర్ అదే ఇంటర్వ్యూస్లో కూడా అతను అదే చెప్పాడు యూట్యూబ్లో నేను చూసినప్పుడు. సో బొమ్మరిల్లు భాస్కర్ గారికి కథ చెప్పాడు, కానీ మెయిన్గా ఆయన వదిలేసింది సిద్ధు మీదే. ఆయన ఎట్లా దాన్ని డైలాగ్ని మోడ్యులేట్ చేస్తారు, ఆయన ప్రకారంగా మార్చుకుందామని. సో సిద్ధు ఇస్ కంప్లీట్లీ తన స్టైల్లోనే మొత్తం పెట్టేశాడు సినిమా అంతా. చేంజ్ అని కాదు, అంటే హీఈస్ విత్ ద సేమ్ క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్. ఆయన ఎట్లా తీస్తాడో అలానే తీశాడు, కానీ ప్రతి స్టోరీ హీ ట్రైస్ టు టెల్ ఇన్ కొత్త వేలో చెప్దాం అనుకుంటాడు. అది చాలా స్టేబుల్గా మంచిగా వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. అంటే తన వల్ల అంటే ట్విస్ట్లు ఇంకా మలుపులు అవన్నీ వస్తాయి. అంటే పెద్ద రోల్ అని కాకుండా మంచి రోల్. అండ్ తనకి నిజంగా నెక్స్ట్ చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి తెలుగులో. అలా ఏం లేదు, అంటే మెయిన్ కంటెంట్ స్టోరీ అంతా దాని చుట్టూనే, దాని వల్కాలే. ద స్టోరీ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ క్యాచింగ్ అ టెర్రరిస్ట్ అండ్ రన్స్ బిహైండ్ హిమ్. అదే కదా యాక్చువల్లీ మెయిన్గా. సినిమా మంచిగా అనిపించింది. సినిమాకి 4 రేటింగ్ ఇవ్వచ్చు. సాంగ్స్ కొంచెం 3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ డల్గా ఉన్నాయి. ఏంది మన ఈ సిద్ధు జొన్నలగడ్డ కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడు కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ప్రతి డీజే టిల్లు రేంజ్లో పోకుండా నార్మల్ కొత్త రేంజ్లో పోయింది కాబట్టి నాకు ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా నచ్చింది. 5కి 4 ఇవ్వచ్చు అన్న రేటింగ్. అన్న బాగానే చేసింది అన్న. ఆమె స్క్రీన్ మీద 40 మినిట్స్ కనిపిస్తుంది, బాగానే ఉంది. ప్రకాష్ రోజ్ రోల్ అయితే ఇంకా హైలైట్, సూపర్. బీజిఎం బాగా అనిపించింది సినిమాకి. బ్లాక్ బస్టర్ ఇది నిజంగా. సినిమా మాత్రం సూపర్ ఉంది. సాంగ్స్ ఎక్కువ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. కామెడీ బాగుంది. అండ్ సిద్ధన్న యాక్టింగ్ వేరే లెవెల్, హీరోని యాక్టింగ్ కూడా బాగుంది. డైలాగ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అయితే. రేటింగ్ 5. అన్న ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధురు కానీ ఒక డీజేటీలో కామెడీ చూసినాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే అరే మన ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ ఒక ఆరెంజ్ కానీ ఒక బొమ్మరీలు భాస్కర్ గారు ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. ఎందుకంటే ఆ హీరో గారి క్యారెక్టర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ కానీ, అంటే హీరో గారి ఒక యాక్షన్లా ఒక మన మహేష్ బాబు గారు ప్రభాస్ గారు లేక ఒక యాక్షన్లా సెట్ అయిపోయిండు. అంటే అలా పర్ఫార్మెన్స్ చేసిండు, కష్టపడ్డాడు. మళ్ళీ ఒకటి చెప్పాలంటే వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా వైష్ణవ్ యాక్టింగ్. ముందుగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తాం. ఒక బొమ్మరీలలో ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం ప్రకాష్ రాజ్ చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న ఒక స్క్రీన్ ప్లే తీసినా కూడా ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉన్నది. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా అరే ఏంద్రాబే ఎప్పుడు చూసినా డీజేటీల్లో లేక చూడాలనుకుంటారు, కానీ డీజేటీల్లో అది పాతగా అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా పాతగా అయిపోయింది. మనం కొత్త యాంగిల్ చూడాలి సినిమా, కొత్త యాంగిల్ లెక్క తీసిన డైరెక్టర్ గారు బొమ్మరీల్ భాస్కర్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మళ్ళీ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు హీరో గారికి. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడే భయ్యా నేను ఇప్పుడే జాక్ సినిమా చూశాను భయ్యా. పాప సినిమా ఉంది భయ్యా. ఈ రోజుల్లో మన భారతదేశంలో ప్రతి మనిషి ఈ జాక్ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఇలాంటి సినిమా తీసేవాళ్ళు లేరంతే. ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా, ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా. చాలామంది అంటున్నారు ఈ జాక్ సినిమా ఏముంది, ఇందులో దేశభక్తి తప్ప ఏం లేదని. ఆడు ఎవడైతే అన్నాడో ఆడో పెద్ద జాకు గాడంతే. ఈ సినిమాని ఎవడైతే బాగాలేదంటాడో వాడు ఒక కొజ్జా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇందులో రొమాన్సులు తక్కువ, వల్గారిటీలు తక్కువ, ఏమీ లేవు. దేశం కోసం ప్రజలందరూ చూడాలని, దేశభక్తి చాటుకోవాలని
ఒక గొప్ప ధ్యేయంతో సంకల్పంతో సినిమా తీస్తే ఎవడెవడో వచ్చి రకరకాలుగా మాడుతున్నాడు. దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేశం 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 అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ బాధ, వాళ్ళ బాధను చూసి ఈ సినిమా చేసాడు అతను. కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా దేశభక్తి రావాలన్నా, ఈ దేశంలో మీరు బతకాలన్నా ఈ సినిమా చూడాలంతే. ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాని ఎవడు ఆపలేడు, ఆడనివ్వడు లేడు, అడ్డుపడలేడు, ఎవడి వల్ల కాదంతే. పాటలు అయితే వేస్ట్, మన పాటలే వేస్ట్, మ్యూజిక్ కూడా వేస్టే. జొన్నలగడ సిద్ధు వస్తాడు కదా, ఇక ఆయన వస్తేనే జర బాగుంటుంది సినిమా మొత్తం. ఇలాంటి సినిమా, ఇలాంటి మూవీ మన ఇండియన్స్కి, అదేవిధంగా మన సమాజానికి యూజ్ నేను అనుకుంటున్నా. అదే కాకుండా మన ఈ విషయంలో మన ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, తెలుగు భాష మీద ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఇలాంటి వాళ్ళకు మన తెలుగు సినిమా వాళ్ళు అవకాశం ఇవ్వద్దు. ఆయన ఒక బెట్టింగ్ రాయుడు, బెట్టింగ్ రాజా మన ప్రకాష్ రాజ్ గారు. ఇట్లాంటి బెట్టింగ్ రాయుడులకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వద్దు. కాకపోతే ఆయన నటించడం, ఆయన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంది. ఇంకో ప్రకాష్ రాజ్ లాగా చేసేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది, జగపతి బాబుని అనుకో, అదేవిధంగా చాలామంది సాయి కుమార్ లాంటి వాళ్ళని పెట్టితే ఇంకా బాగుండేది. ప్రకాష్ రాజ్ని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నా యొక్క ప్రధాన డిమాండ్. మూవీ అయితే 2.5 బ్రదర్, పెద్దగా నాకు ఆకట్టలేకపోయింది. జొన్నలగడ సిద్ధు రాగానే సినిమా నెక్స్ట్ లెవెల్ అవుతుంటుంది, మిగతాదని కామన్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న చాలామంది కొద్దిగా వెనకడుగు వేస్తారు. బట్ దేశానికి ముందు ఉండి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, రా ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ యాటిట్యూడ్ అనేది సిద్ధు జొన్నలగడ్డ ఒక మంచి ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. కానీ యాక్టింగ్ స్కిల్స్ ప్రకారంగా యాక్టిట్యూడ్ తగ్గట్టుగా అవసరం అనిపించాడు. హిట్ అని కాదు, జనరల్ జోనల్స్ వేరు. కొద్దిగా మనకు బోరింగ్గా చెప్పాలంటే దేశభక్తి అంటేనే ఆ దేశభక్తి అనేది డిసప్పాయింట్ అవుతారు. బట్ అలాంటి వాళ్ళు చూసినా కూడా ఆ మూడి నుంచి మనకు బయటకు వస్తారు. జై హింద్. ఎలా ఉందని అడగకుండా లాస్ట్లో టిల్లు వచ్చి లేపినప్పుడు నిద్రలేసిపోయి వచ్చారు. ఆల్మోస్ట్ స్క్రీన్లో 10% కూడా స్క్రీన్ ఫుల్ఫిల్ అవ్వాలి 6 నెంబరు. మరి ఇంకా అర్థం చేసుకోవాలి. ఈ జాగ్ మూవీ వస్తుందని చెప్పి అజిత్ మూవీని ఆపేశారు ఇక్కడ. దీని బదులు అజిత్ మూవీ చేసినా బెటర్గా ఉండే. ఇక్కడ సినిమా బాగాలేదు కాదన్న. అసలు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఇదేందన్న. బ్రహ్మానందం ఒక సినిమాలో అంటాడు, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, చేస్తున్నది ఇదేదని. సబ్జెక్ట్ అనేది రా సబ్జెక్ట్ అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉండాలి, లేదా అట్లీస్ట్ ట్విస్టుల మీద లేకపోయినా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. రా అనేది ఒక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయో, ఇది జాక్ అనేది, రా అనేది కూడా అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆకలేస్తే అన్నం తింటాం, ఈవినింగ్ అయితే టీ తాగుతాం, రెండు కలిపితే అయితే చండాలంగా ఉంటుంది. అది సినిమా తీసుకున్న సబ్జెక్ట్ ఏమో రా అయితే ఫన్ చేస్తున్నాడు. పోనీ ఫైట్లు ఏమో యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయంటే మన చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్స్లో ఫైట్లు లాగా ఆ ట్రైన్లో ఏందా ఫైట్లు ఏందా అర్థం కావట్లేదు. అంటే డిసప్పాయింట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? పర్లేదు, అవరేజ్ అన్న అంతే. దాని గురించి పెద్ద చెప్పుకునే మూవీ ఏం కాదు, చూడొచ్చు. స్టోరీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటున్నారు కదా. అంత స్టోరీ ఏం లేదు, ఒకటే సింగిల్ చూడండి. మళ్ళీ టిల్లు క్యారెక్టర్ రెప్లికేట్ చేశారు అని కూడా అంటున్నారు. ఏదో కొంచెం అట్లా.